బాంబే బ్లడ్ గ్రూప్ గురించి విన్నారా? అసలు ఇది ఎలా గుర్తించబడింది? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? దీన్ని ఎప్పుడు కనుగొన్నారు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. బాంబే బ్లడ్ గ్రూప్ అనేది అరుదైన బ్లడ్ గ్రూప్. ఎర్రకణ త్వచంపై హెచ్ యాంటీజెన్ లేని ఈ గ్రూప్ యొక్క ఫినోటైప్ లు మరియు సీరంలో యాంటీ హెచ్ ఉంటుంది. ఇది వారి ఎర్ర కణాలు లేదా ఇతర కణజాలాలపై ఏదైనా హెచ్ బి లేదా హెచ్ యాంటీజెన్ ను వ్యక్తపరచడంలో విఫలమవుతోంది. మానవ హెచ్ జన్యు పాలిమార్ఫిజం ఉనికిని మొదట బాంబే మరియు ఇతరులు స్థాపించారు. 1952లో భారతదేశంలోనే బాంబేలో మొదటిసారిగా కనుగొనబడినందున ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ పేరును బాంబే బ్లడ్ గ్రూప్ అని పిలుస్తారు. బొంబాయి ఫినోటైప్ ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఆగ్నేసియాకు పరిమితమై ఉన్నారు. భారతదేశంలో 10,000 మందిలో ఒక ఫ్రీక్వెన్సీ ఉన్న 179 మంది వ్యక్తులు బాంబే బ్లడ్ గ్రూప్ ని కలిగి ఉన్నారు. బాంబే ఫినోటైప్ యొక్క తల్లిదండ్రులలో అధిక స్థాయి రక్త సంబంధం ఉంటుంది. భారతీయ సంతతికి చెందిన వారిలో క్లాసిక్ బాంబే ఫినోటైప్ నివేదించబడింది. ఇది కాకేసియన్ లో చాలా అరుదు. 2,50,000 మందిలో ఒకరు ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో స్వచ్ఛంద రక్తదాతల సంస్థ మరియు వివిధ రక్త బ్యాంకుల ద్వారా ఫింగర్ ప్రిక్ పద్ధతిని ఉపయోగించి ఓన్లీ ఫార్వర్డ్ లేదా సెల్ టైప్ గ్రూపింగ్ అనే సాధారణ అభ్యాసం ఉంది. కాబట్టి ఈ బాంబే బ్లడ్ గ్రూప్ ను తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదా అన్వేషించడానికి విపరీతమైన అవకాశం ఉంది. తప్పుగా నిర్ధారణ చేయబడినప్పుడు ఈ బాంబే సమూహం ప్రాణాంతక హెమోలిటిక్ మార్పిడి చర్యకు కారణమవుతుంది. ఈ కారణంగా ప్రతి ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లేదా బ్లడ్ బ్యాంక్ లేదా బ్లడ్ డోనర్ సెంటర్లలో రివర్స్ గ్రూపింగ్ విధానంలో ఓ సెల్ నియంత్రణలో పాటుగా రొటీన్ సీరం టైపింగ్ లేదా రివర్స్ గ్రూపింగ్ కన్ఫర్మేషన్ ను చేర్చాలని మా సూచన మరియు ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ అభ్యాసం తప్పనిసరి.